ఆగస్టు తొలివారం నల్లబెల్లిలో ఒక ఇల్లు మౌనంగా ఉంది. ఆ ఇంటి వెలుగును తీసుకెళ్లిన పగటి చీకటి, కన్నీళ్లతో కదిలిన క్షణాలు. ప్రజలందరూ వచ్చారు, కానీ ఆ కుటుంబం ఎదురుచూస్తున్న ఒక్క అడుగు కోసం. ఆగస్టు 9న నల్లబెల్లి దారులు నిండిపోయాయి. కారు కదలనంత జనం. ఒక్కొక్కరి నోట ఒకే మాట, కేసీఆర్ అన్న వచ్చాడు. పెద్ద ఇంటికి కేసీఆర్ అన్న వచ్చాడు. తెలంగాణను తన పిల్లల్లా చూసిన నాయకుడు ఈరోజు తన కార్యకర్త కుటుంబాన్ని చూడ్డానికి వచ్చాడు. మంచం మీద లేని వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కంట తడిపెట్టుకున్న కుటుంబానికి అండగా నిలిచాడు. సుదర్శన్ రెడ్డి ఒక కార్యకర్త కాదు, ఆయన ఈ పార్టీకి కుటుంబ సభ్యుడు అన్నాడు కేసీఆర్. మాటలతో పాటు భరోసాతో వచ్చాడు. పార్టీ తరఫున 2,25,00,000 సాయం. ఇది డబ్బు కాదు, మీరు ఒంటరి కాదు అనే హామీ. ఒక నాయకుడు చనిపోతే కొన్ని పార్టీలు మర్చిపోతాయి,